ఏఐటియుసి వర్ధిల్లాలి ఏఐటియుసి జయప్రదం చేయండి ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను తిరుపతిలో జరగనున్న ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత దేశ స్వాతంత్ర పోరాటంలో కార్మికులందరినీ ఏకతాటి మీద నడిపి స్వాతంత్ర సముపార్జన చేసినటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 1920 అక్టోబర్ 31వ తారీఖున ఆవిర్భవించినటువంటి కార్మిక సంఘం ఈ దేశంలో 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక కార్మిక సంఘం ఈ రోజున ఏప్రిల్ 26 నుంచి 28వ తారీఖు వరకు జరిగేటువంటి 18వ రాష్ట్ర మహాసభలు తిరుపతి మహానగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ తిరుపతి పట్టణంలో జరిగేటువంటి ఏఐటియుసి రాష్ట్ర మహాసభలకు కార్మికులంతా కర్షకులంతా వేలాదిగా పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మరి ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద చర్చ జరగబోతూ ఉంది. భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన జరుగుతూ ఉంది. మరి ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అట్లాగే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి నయా ఉదారవాద నయా ఫ్యాసిస్ట్ విధానాల ద్వారా కార్మిక లోకానికి తీరని అన్యాయం జరుగుతామని చెప్పేసి ఎలుగెత్తి చాటుతూ ఈ రాష్ట్ర మహాసభలో జయప్రదం కోరుతూ కార్మిక లోకమంతా కూడా రేపు 26వ తారీఖున తిరుపతి పట్టణంలో జరగబోయేటువంటి భారీ ప్రదర్శన బహిరంగ సభల్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.